ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏది ఏమైనా పరిస్థితిని ఇక్కడ దాకా రానివ్వకుండా ఉండాల్సింది గౌతమ్. మన వల్ల యామిని ఫ్యామిలీ మరోసారి అవమానాల పాలైంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. అమ్మా అహల్య, ఆ రోజు నువ్వు గౌతమ్కి ఎందుకు రక్తం ఇవ్వలేదో ఇప్పుడే తెలిసిందమ్మా. కడుపుతో ఉన్న నువ్వు రక్తం ఇవ్వకూడదని తెలియక నిన్ను నానా మాటలన్నాను. అవునమ్మా, ఆకాష్ అంతా చెప్పాడు. నువ్వు నానా కష్టాలు పడి గౌతమ్కి బ్లడ్ అరేంజ్ చేశావు. ఆ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అన్నావు. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, గౌతమ్ని కాపాడుకుని నువ్వు పెద్ద యుద్ధమే చేశావమ్మా. ఈరోజు నిన్ను కాపాడుకుని గౌతమ్ కూడా యుద్ధం చేశాడు. మీరు నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునరా, భార్యాభర్తల బంధానికి మీరు గొప్ప అర్థం చెప్పారు. సీతారాముల్లా కష్టాలు పడుతూనే శివపార్వతుల్లా ఆదర్శంగా నిలిచారు. ఇది తెలిసాక ఈ విషయంలో అత్తయ్యగారు ఎలా రియాక్ట్ అవుతారేమోనని భయంగా ఉందండి. ఎలా రియాక్ట్ అవ్వడం ఏంటమ్మా? నానమ్మ అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది. బామర్ది, బామ్మగారికి నువ్వు అహల్యని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అస్సలు నచ్చలేదు. అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అస్సలు నచ్చలేదు. మండిపడుతోంది ఆవిడ. జయజిందాకే కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది తాతయ్య. అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారా? పదండి, ఇంట్లో ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో ఏమో. పదండి. ఈసారైనా ఈ పిల్ల పెళ్లి జరుగుతుందనుకున్నాం. మళ్ళీ పీటల మీదే ఆగిపోయింది. పాపం గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని ఈ అమ్మ ఎంతో ఆశపడింది. చివరికి నిరాశే మిగిలింది. పెళ్లైన వాళ్లను కోరుకోవడమే తప్పు. డబ్బుంది కదా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ఇలాగే జరుగుతుంది. గౌతమ్ బాగా బుద్ధి చెప్పాడు. అసలు పిల్లకి పెళ్లి రాతే లేదేమో, అందుకే పదే పదే ఇలా జరుగుతుంది. ఇక ఈ అమ్మాయి పెళ్లి మాట ఎత్తకపోవడమే ఉత్తమం. యామిని, మీరు చేస్తున్నది తప్పు. గౌతమ్ వాడి దారి వాడు చూసుకున్నాడు. వాడిని మర్చిపోండి అని 1,00,000 సార్లు చెప్పాను. విన్నారా? ఇప్పుడు చూడండి, అందరి ముందు పరువు పోయింది. మంచి చెప్తే తలకెక్కించుకోకుండా తల్లి కూతులిద్దరూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. 4 గోడల మధ్య తెలుసుకోవలసిన విషయాన్ని నలుగురి మధ్యలోకి తీసుకొచ్చి తలవంపులు తెచ్చుకున్నారు. ఇలాంటిది జరుగుతుందనే నేను అన్ని ఆపేయమని చెప్పాను. కానీ మీ అహంకారంతో, ఆత్మాభిమానంతో మన ఫ్యామిలీని ఎప్పటికీ తలెత్తుకోకుండా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ మనసులు మార్చుకోండి. ఇంకా ఇక్కడెందుకు? ఇంటికెళ్దాం పదండి. లేదంటే మిగిలిన జనం మన మొహాన ఊసేసి వెళ్ళిపోతారు.
వాచ్మెన్ సార్ చెప్పండి సార్. అమ్మ ఇంటికి వచ్చారా? ఇందాకే వచ్చారు సార్. చాలా కోపంగా ఉన్నారు. పెళ్ళి ఎలా జరిగిందంటే నన్ను కొట్టేంత పని చేశారు. ఏమండి అటు చూడండి, ఆ గదిలో నుంచి పొగలొస్తున్నాయి. అయ్యయ్యో, అది నానమ్మ గది నాన్న. నానమ్మ ఏదో చేసుకున్నట్టుంది. అమ్మా, నానమ్మ, అమ్మా, నానమ్మ, అత్తయ్య, అమ్మా! అత్తయ్య, బామ్మగారు, అత్తయ్య, అత్తయ్య, తలుపు తీయండి. అయ్యో, బామ్మగారు, అయ్యో, అమ్మా! బామ్మగారు, నానమ్మ! అత్తయ్య, తలుపు తీయండి. అమ్మా తలుపు తీ, అమ్మా తలుపు తీ, అమ్మా, అమ్మా తలుపు తీ, అమ్మా. అమ్మా, నానమ్మ బయటికి రా. అమ్మా, అత్తయ్య, నానమ్మ, అమ్మా, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? బయటికి రండి. అమ్మా, బయటికి రా. అత్తయ్య, అమ్మా, అమ్మా, నానమ్మ బయటికి రా. నన్ను వదలండి, నేను చావాలి. నేను ఈ మంటల్లో బూడిదైపోవాలి. వదలండిరా, వదలండి. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు బయటికి రా. నేను రాను, నన్ను వదలండి, వదలండిరా. మీకే చెప్పేది. నానమ్మ బయటికి నేను రాను, పద. నేను రాను. పద నానమ్మ. నన్ను చావనివ్వండిరా. పద. నేను చచ్చిపోవాలి. బయటికి పదమ్మా. నన్ను అమ్మా, వదలండిరా, మా మాట వినమ్మా. నానమ్మ వదలండిరా, వదలండి, నన్ను వదలండి. నేను చావాలి. ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఇప్పుడు ఏం జరిగిందని ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు? ఇంకా ఏం జరగాలరా? ఏం జరగాలి? ఇంట్లో నా మాటకు విలువ లేదు, నా అభిప్రాయానికి గౌరవం లేదు. అసలు నేనంటేనే ఎవరికి లెక్కే లేదు. ఆఖరికి నా మాటకు విలువ లేకుండా చేసి నన్ను వీడు పరోక్షంగా చంపేశాడు. నేను నిన్ను చంపడం ఏంటి నానమ్మ? నువ్వు నాకేమని మాట ఇచ్చావురా? అదితి జీవితానికి న్యాయం జరిగే వరకు ఈ అహల్యకి దూరంగా ఉంటావని చెప్పావా లేదా? చెప్పు, చెప్పరా? తీరా నువ్వు చేసిందేంటి? నాకిచ్చిన మాట తప్పి దీన్ని తల్లిని చేశావు. అంటే నీ దృష్టిలో నేను చచ్చిపోయినట్టే కదా? అది నువ్వు నన్ను మానసికంగా చంపేశావు కదా?